గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెలకి సంబంధించి గ్రహస్థితులు కానీ లేకపోతే ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవకారకుడైన గురువు, గురుబలాన్ని ఇచ్చే గురువు మేషరాశిలో ఉన్నారు. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవి ఎక్కడ కదలట్లేదు. మనకి మూవ్ అయ్యేటువంటి ప్లానెట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రవి కుంభంలో ఉండి 14వ తేదీ మార్చి నుంచి మీనంలోకి మారుతారు. అంటే రవి రాహు కలయిక జరగబోతుంది. ఓకే. అదేవిధంగా రవి ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పాటు శనిని కంబస్ట్ చేసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మకరంలో కుజుడు శుక్రుడు ఉంటూ ఈ యొక్క శుక్రుడు 7వ తేదీ నుంచి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు రవి శని కలిసి ఉండి ఈ బుధుడు కూడా మనకి 8వ తేదీ నుంచి మీనంలోకి మారుతూ అతను 26వ తేదీ వరకు ఉంటాడు మీన రాశిలో. అంటే దాదాపుగా 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీనంలో మనకి బుధుడు నీచబడి ఉంటున్నాడు. ఈ నెల మొత్తము కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శని కంబస్ట్ అయ్యాడు, బుధుడు నీచబడ్డాడు, శుక్రకుజుల కలయిక వల్ల ఒక ఫలితము, కన్యారాశిలో కేతు వల్ల ఒక ఫలితం అనేటువంటి జరుగుతుంది. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. గురుగారు, మార్చి నెలకి సంబంధించి కర్కాటక రాశి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఒకటేనమ్మా, ఈ మార్చి మాసంలో ప్రధానంగా అష్టమంలో ఆల్రెడీ వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది, అష్టమ శని. దానికి తోడు అష్టమ శనిని రవి కంబస్ట్ చేస్తున్నాడు. అంటే ఏమిటి, ఇది ఒక రకంగా మంచిదే అని చెప్పాలి. ఎందుకంటే అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఎప్పుడైనా కంబస్ట్ అయినప్పుడు. అయితే అష్టమ సంబంధమైనటువంటివి కూడా కొన్ని ఆగుతాయి. అంటే ఏంటి, దాన్ని రీసెర్చెస్ చేస్తున్నాను అనుకోండి, అటువంటివి ఆగుతుంటాయి. రీసెర్చ్ చేసేవారికి, పిహెచ్డీస్ చేసేటువంటి వారికి ఆ రకంగా కొంత ఆటంకాలు ఉన్నాయి. ఏనాడు శని అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంది గురుగారు? ఫైనాన్షియల్ హౌస్ మీద గురువు యొక్క సంపూర్ణ దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. విద్యార్థులకు సంబంధించి ఎలా ఉంది గురుగారు? విద్యార్థులు కనుక చూసుకుంటే శుక్రుడు ప్రధానంగా 7వ తేదీ వరకు ఎగ్జాల్టెడ్ మార్స్తో కలిసి ఉన్నాడు కాబట్టి విద్యార్థులు వీళ్ళ కెరీర్ కోసం చేసే విద్య ఏదైతే ఉంటుందో అది చాలా అనుకూలంగా ఉంది. వివాహం పరంగా ఎలా ఉంది గురుగారు? వివాహ నిర్ణయాలు వివాహపరంగా చూసుకుంటే కనుక కొంచెం సప్తమ స్థానంలో శుక్ర కుజులు కనెక్టివిటీ ఉంది. ఆ శని వెళ్ళి అష్టమంలో ఉన్నాడు కాబట్టి వివాహపరంగా ఒకటి కంబస్ట్ అయినందుకు ఆటంకము ఉంది. మరలా వీళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో వివాహం చేసుకోవాలని, ఆ ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. బట్ గణపతి ఆరాధన చేసుకోవాలి, ఎందుకంటే కేతువు దృష్టి ఉంది కాబట్టి. అంటే మధ్యవర్తిత్వాలు ఎవరైనా మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఏదైనా వీళ్ళ ఈ సంబంధం చెడగొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యానికి కారకుడైనటువంటి గురువు దశమ స్థానంలో ఉన్నాడు. పెద్దగా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి యోగం అయితే ఏం చూపించట్లేదు కాబట్టి నో నీడ్ టు వరీ. కొంచెం నరాలు పట్టుకుని ఉంటాయి, అదొకటి చూసుకోవాలి. కొంచెం కాన్స్టిపేషన్ అంటారు చూసారా, కొంచెం ఫుడ్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి. వృత్తి వ్యాపారానికి సంబంధించి ఎలా ఉంటుంది గురుగారు? వృత్తి స్థానంలోని గురువు ఉన్నాడు, వ్యాపార స్థానాధిపతి కూడా కాస్త 7వ తేదీ వరకు కూడా బాగున్నాడు కాబట్టి నో నీడ్ టు వరీ, బాగుంటుంది. వీళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? రెమెడీస్ అంటే ఒకటేనమ్మా, ఇక్కడ అసలు ఫస్ట్ మనకి అష్టమ స్థానంలో ఉండేటువంటి శనిని రవి కంబస్ట్ చేసుకున్నాడు కాబట్టి ఒక రకంగా మంచిని చెప్పుకున్నాము. కానీ ఏదైనా కానీ కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎందుకంటే రవి జరిగిన తర్వాత కుజుడు వెళ్ళి శనితో కలుస్తున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడము, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, మీ దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి క్యారెట్లు తినిపించడము, ఇవి ప్రధానంగా చేసుకోవాలి. వీళ్ళు లైఫ్ లాంగ్ చేయాల్సింది కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే. కాకపోతే 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎనీ అగ్రిమెంట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. మీరు అప్పుడు ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకొని అగ్రిమెంట్ కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే గురుగారు, చాలా మందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి నక్షత్రం లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్యభగవానుడిని చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ. పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యారాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి.
కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటాం. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. మీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో అస్తంగత్వ దోషం ఏర్పడిందో వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏవి అని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము. కొంతమంది వదిలిపెట్టరు, పెనాల్టీ కట్టాల్సింది మర్చిపోతే తీసుకురా, లేకపోతే పెనాల్టీ కట్టండి, లేకపోతే లేవు పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్య భగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్ ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరన్, ఆయిల్ అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే కారు కూడా ఇనువండి అంటారు. ఇక్కడ కారుని ఇనువుగా తీసుకోకూడదు. కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుగుతుంటారంటే, ఏమన్నా నేను ఇనప బిజినెస్ చేయొచ్చా అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేదైతే ఇనప బిజినెస్ అవుతుంది, కార్ ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనేనా కాదు కదా, ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అది శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఈ గోచార ఫలితాలు 5 to 10%. అది ఇంకా ఆ యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈ మెటీరియల్ ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి, అంతకంటే ఇంకా అద్భుతమైనవి ఉంటాయి, వాడికి నడదు. అదేమిటండి అంటే వాళ్ళ గ్రహస్థితి అలా ఉంటుంది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్నిసార్లు వాళ్ళకున్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, ఆ రోగం వచ్చే యోగము, లేకపోతే రోగం నయమయ్యే యోగము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి, అన్ని విధాలు బాగుంటుంది. ఇది శ్రీమాత్రే నమః.